పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇద్దరు వాలంటీర్లని కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. నిన్న జరిగిన అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాలంటీర్లు కిరణ్ సాగర్, అఖిలని కలెక్టర్ విధుల నుంచి తొలగించారని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాలంటీర్లని విధుల నుండి తొలగించినట్లు పట్టణ మున్సిపల్ కమిషనర్ షమ్మి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ ఇద్దరు వాలంటీర్లని విధుల నుంచి తొలగించిన ఘటన సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఎలక్షన్ కమిషన్ హెచ్చరించినప్పటికీ కూడా ఈ సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు మాత్రం మార్పు రాలేదని చెప్పుకోవాలి. ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమంలో కూడా అటెండ్ కాకూడదు ఈ సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు అటెండ్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళని తొలగించారు. రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం సత్తెనపల్లిలో నిన్న సాయంత్రం ఎవరైతే మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం సిటీలో జరుగుతుంది. 11వ వార్డు నుంచి కూడా వెళ్తున్న సందర్భంలో 11వ వార్డుకి సంబంధించి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఒకళ్ళు వచ్చేసి ఈ కిరణ్ అనేటువంటి వాలంటీర్, అదే విధంగా కూడా అఖిల్ అనేటువంటి ఇద్దరు వాలంటీర్లు కూడా ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇది ఈ మొత్తంగా కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో కలెక్టర్ మాత్రం వెంటనే వాళ్ళని విధుల్లోంచి తొలగించినట్టు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు ఇప్పటికే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికే 40 మందిని వివిధ ప్రాంతాల్లో కూడా తొలగించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వాలంటీర్లు మాత్రం వైసీపీ పార్టీ ఎమ్మటే వాళ్ళు ర్యాలీ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు కేవలం వాళ్ళు దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అయితే మాత్రం చేంజ్ రాలేదని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఈ వాలంటీర్లు అయితే మాత్రం ఇంకా ర్యాలీలో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఎవరైతే ఈ వీడియో ద్వారా గుర్తిస్తున్నారో లేకపోతే ఫోటోల ద్వారా గుర్తిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మాత్రం సత్తెనపల్లికి సంబంధించి ఇద్దరు వాలంటీర్లు మాత్రం విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.